గౌతు లచ్చన్న విగ్రహావిష్కరణ కార్యక్రమంలో వైసీపీ నేత జోగి రమేష్ పాల్గొనడంపై మంత్రి లోకేష్ సీరియస్ అయ్యారు. టీడీపీ నాయకులంతా పాల్గొన్న విగ్రహావిష్కరణ కార్యక్రమంలో వైసీపీ నాయకులు ఎందుకు పాల్గొన్నారని నిలదీశారు. నూజివీడు టీడీపీ నాయకులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి పార్థసారథి గౌతు శిరీషను వివరణ కోరాలని పార్టీ వర్గాలకు ఆదేశాలు జారీ చేశారు. గౌతు లచ్చన్న విగ్రహావిష్కరణ కార్యక్రమంలో వైసీపీ నేతలు పాల్గొన్నారు. దీనిపై మంత్రి నారా లోకేష్ సీరియస్ అయ్యారు. వైసీపీ నేత జోగి రమేష్ పాల్గొనడంపై మంత్రి లోకేష్ సీరియస్ అయ్యారు. టీడీపీ నాయకులంతా పాల్గొన్న ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు ఎందుకు పాల్గొన్నారని నిలదీశారు. నూజివీడు టీడీపీ నాయకులను ఈ వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి పార్థసారథి గౌతు శిరీషను వివరణ కోరాలని పార్టీ వర్గాలకు ఆదేశాలు జారీ చేశారు మంత్రి లోకేష్. మరింత సమాచారం మా ప్రతినిధి శివ ఫోన్ లైన్ అందిస్తారు. శివ, చెప్పండి, టీడీపీ నాయకులు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వైసీపీ నేతలు ఎందుకు పాల్గొన్నారు? జోగి రమేష్ దీనికి ఎలాంటి వివరణ ఇచ్చే అవకాశం ఉంది? మొత్తం మీద చూసుకుంటే నిన్న సాయంకాలం తెలుగుదేశం పార్టీ నేతలు వైసీపీ నేత మాజీ మంత్రి జోగి రమేష్ కలిసి నూజివీడు నియోజకవర్గంలో పాల్గొన్న కార్యక్రమానికి సంబంధించి కూడా తెలుగుదేశం పార్టీ అధిష్టానం సీరియస్ గా స్పందించింది. ఈ ఘటనపై వెంటనే నివేదిక ఇవ్వాలని చెప్పి కూడా తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయ ఇన్ఛార్జికి, అలాగే కార్యాలయ ఇన్ఛార్జి అశోక్ బాబుకి, వర్ల రామయ్యకి తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ నోటీసు ఇవ్వాలని చెప్పి కూడా ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తా ఉంది. ఎందుకు వీళ్ళు పాల్గొవాల్సి వచ్చింది, అసలు జోగి రమేష్ పాల్గొన్న కార్యక్రమంలో టీడీపీకి సంబంధించిన మంత్రులు ఎందుకు పాల్గొన్నారు, అదే టైంలో వీళ్ళు ఎందుకు వెళ్లాల్సి వచ్చింది, దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో వివరణ ఇవ్వాలని చెప్పి కూడా లోకేష్ ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తా ఉంది. మంత్రి పార్థసారథి, ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ రాయణ, అలాగే పలాస ఎమ్మెల్యే గౌతు శిరీషకి ముగ్గురికి కూడా నోటీసులు ఇచ్చి వివరణ తీసుకోవాలని చెప్పి కూడా లోకేష్ ఆదేశాలు జారీ చేశారు. ఈ రోజు సాయంకాలం కల్లా వారి వద్ద నుంచి వివరణ తీసుకుని తనకు నివేదిక అందజేయాలని చెప్పి కూడా తెలుగుదేశం పార్టీ కార్యాలయ ఇన్ఛార్జి లోకేష్ చేత ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం ఈ అంశానికి సంబంధించి కూడా పార్టీ కార్యాలయానికి సంబంధించిన ఇన్ఛార్జీలు వారి వద్ద నుంచి వివరణ తీసుకునే ప్రయత్నాలు అయితే చేస్తా ఉన్నారు. మరొక వైపు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ కూడా ఈ అంశానికి సంబంధించి కూడా ముగ్గురితో మాట్లాడినట్లు కూడా తెలుస్తా ఉంది. దీనికి సంబంధించి వారు మాట్లాడిన దాన్ని లిఖిత పూర్వకంగా ఇవ్వాలని చెప్పి కూడా పల్లా శ్రీనివాస్ ఆదేశాలు జారీ చేశారు. ఆ నివేదికని ఈ రోజు సాయంకాలం కానీ రేపు ఉదయం కానీ లోకేష్ ఇచ్చే అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి. ప్రియా, రైట్ శివ, అయితే ఈ మంత్రి నారా లోకేష్ ఈ అంశంపై సీరియస్ అవడాన్ని బట్టి చూస్తుంటే వైసీపీ నాయకులు ఎవరిని కూడా టీడీపీలో జాయిన్ అవ్వడం కానీ లేదంటే ఆ కార్యక్రమాలకి పాల్గొనడం కానీ ఏది కూడా సహించబోనని ఆయన సీరియస్ గా చెప్తున్నారని భావించాలా? అంటే ప్రియా, ఇక్కడ మనం ప్రధానంగా ఒక అంశాన్ని తీసుకోవాలి. జోగి రమేష్ అతను వైసీపీలో ఉన్న సమయంలో ఇష్టానుసారంగా చంద్రబాబు పట్ల మాట్లాడటం, అలాగే చంద్రబాబు ఇంటికి దాడిపై పాల్పడిన పరిస్థితిలో లోకేష్ ఏదైతే జోగి రమేష్ ప్రధాన ముద్దాయిగా ఉన్నారు. ఈ నేపథ్యంలో జోగి రమేష్ గత కొంతకాలంగా తెలుగుదేశం పార్టీలో చేరతానని చెప్పి అనేక మంది వ్యక్తుల ద్వారా కూడా సంకేతాలు ఇస్తున్నా కానీ తెలుగుదేశం పార్టీ నేతలు చంద్రబాబు గాని లోకేష్ గాని ఆయన చేర్చుకునేందుకు ఏమాత్రం కూడా సిద్ధంగా లేరని చెప్పి కరాఖండిగా తెలిసేవారు. ఆ తర్వాత జనసేనలో చేరాలని చెప్పి ప్రయత్నాలు చేసినా కానీ అక్కడ కూడా గ్రీన్ సిగ్నల్ ఎదురైన నేపథ్యంలో నిన్న వచ్చిన అవకాశాన్ని చాలా జాగ్రత్తగా వినియోగించుకునే ప్రయత్నం చేశారని చెప్పి కూడా టీడీపీ నేతలు అయితే చెప్తా ఉన్నారు. తెలుగుదేశం పార్టీ నేతల్ని, కార్యకర్తల్ని సాక్షాత్తు అధినేత చంద్రబాబుపై దాడికి పాల్పడటానికి ప్రయత్నించిన జోగి రమేష్ పాల్గొన్న కార్యక్రమాలు ఎలా పాల్గొంటారని చెప్పి కూడా చంద్రబాబు లోకేష్ ప్రశ్నిస్తున్నట్లు కూడా తెలుస్తాం. దీనికి సంబంధించి కూడా ఎవరైతే వ్యక్తిగత విభేదాలు కానీ లేకపోతే మిగిలిన అంశాలు లేని వ్యక్తులను మాత్రమే పార్టీలో చేర్చుకోవాలి, గతంలో కార్యకర్తల్ని నేతల్ని ఇబ్బందులు పాలు చేసిన ఏ ఒక్కరిని కూడా పార్టీలో చేర్చుకోవద్దని చెప్పి కూడా టీడీపీ ఒక నిర్ణయం తీసుకుంది. ప్రియా, రైట్ శివ, అయితే ఇలాంటి అంటే ఇంత సీరియస్ ఇష్యూ అవుతుంది లేదంటే ఇలా వాళ్ళు రియాక్ట్ అవుతారని తెలిసిన నేపథ్యంలో అధిష్టాన నాయకులు ఎవరు కూడా సుముఖంగా లేరు అని తెలిసినప్పటికీ ఎందుకు హాజరయ్యారు భావించాలి? అంటే ఏదో ఒకలాగా అందులో పాల్గొనాలి, వాళ్ళ కళల్లో పడాలి అనే ఉద్దేశంతోనే పాల్గొన్నారా?
ప్రధానంగా చూసుకుంటే మాజీ మంత్రి జోగి రమేష్, ప్రస్తుత మంత్రి పార్థసారథి, గతంలో వీరిద్దరూ కూడా వైఎస్ఆర్సీపీలో కలిసి పనిచేసిన పరిస్థితి కనిపించింది. వారిద్దరి మధ్య కూడా చాలా సన్నిహిత సంబంధాలు ఉన్న నేపథ్యం. సో ఈ నేపథ్యంలోనే గౌతు లచ్చన్న విగ్రహావిష్కరణ కార్యక్రమానికి సంబంధించి కూడా అందరినీ పిలవటం జరిగింది. సో ఈ నేపథ్యంలోనే కొంత తెలుగుదేశం పార్టీ నేతలకి దగ్గరగా లేదా వారికి అనుకూలంగా వ్యవహరిస్తే పార్టీలో చేరేందుకు ఏమన్నా అవకాశం ఇస్తారనే ఉద్దేశంతో జోగి రమేష్ వచ్చారని చెప్పి కూడా ప్రచారం జరుగుతుంది. ఎందుకంటే పార్టీ నేతలతో కొంచెం దగ్గరగా ఉన్నట్లయితే కొంచెం అవకాశం ఉంటుందన్న ఆలోచనగా కనిపిస్తా ఉంది. కానీ అధినేత లేకపోతే లోకేష్ గాని పార్టీ కార్యకర్తలు గాని జోగి రమేష్ విషయంలో మాత్రం పార్టీలో చేర్చుకోవడానికి ఏమాత్రం కూడా సిద్ధంగా లేనని పరిస్థితి కనిపిస్తోంది. కానీ జోగి రమేష్ మాత్రం పార్టీలో చేరేందుకు వాళ్ళు గనక గ్రీన్ సిగ్నల్ ఇచ్చే చేరటానికి సిద్ధంగా ఉన్నట్లు కూడా తెలుస్తా ఉంది. ప్రియా. రైట్ శివ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.